ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబా గారు సూచించిన మనం ప్రవచించేటటువంటి ప్రధానమైనటువంటి అంశం మనకి సాయి యొక్క సాక్షాత్కారం, అంటే సాయి యొక్క రూపాన్ని మనం దర్శించడం, సాయి అనుగ్రహాన్ని మనం పొందడం, సాయి కృపని మనం చేరుకోవడానికి ప్రధానమైనటువంటి బాబా గారు సూచించినటువంటి మార్గాల్ని మనం పరిశీలించే మార్గాన్ని ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా బాబా గారిని అనుగ్రహం చేసుకోవాలన్నా, బాబా గారిని ప్రసన్నం చేసుకోవాలన్నా, బాబా గారిని సంతోషపరచాలన్నా ఆయనకి ఇష్టమైనటువంటి అంశాలు రెండు. ఆ రెండింటి గురించే ఆయన పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు భక్తులకి. ఆయనకు కావాల్సింది ఆడంబరాలు కాదు, అదేవిధంగా ధనికమైనటువంటి డబ్బులు కాదు, లేకపోతే అనేక రకాలైనటువంటి ఆ ధనంతో, తర్వాత ఆ కీర్తితో, ఆడంబరంతో కూడుకున్నటువంటి పెద్ద పెద్ద భక్తి, పెద్ద పెద్ద పూజలు, ఇవన్నీ కూడా బాబా గారికి అవసరం లేదు. ఆయన చాలా అల్ప సంతోషి. ఆయన కావలసింది ప్రేమతో కూడినటువంటి రెండు నాణ్యాలు. అవి ఒకటి శ్రద్ధ, రెండోది సబూరి. అంటే మనస్ఫూర్తిగా పూర్తిగా, అంటే తను తదేకంగా ఒకే యొక్క వస్తువు మీద, ఒకే భగవంతుడి మీద లగ్నం చేయడం, కేంద్రీకరించడాన్ని ఆ యొక్క శ్రద్ధ అని చెప్పేసి మనం చెబుతూ ఉంటాం. అంటే నీకు ఇష్టమైనటువంటి ఎవరైనా కానీ, ఏ మూర్తినైనా కానీ, ఎవరినైనా కానీ గురువుగా, భగవంతుడిగా స్వీకరించడంలో ప్రధానంగా నువ్వు శ్రద్ధ చూపించాలి. అంటే ఆ గురువుని ఒకసారి మనం పట్టుకొని ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గురువు మీదే శ్రద్ధ చూపించాలి. రెండోది సబూరి, అంటే చూపించినటువంటి గురువుని మరి ఒకసారి మనం ఎన్నుకున్నాక ఆ గురువుని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకూడదు. చివరాంతం వరకు కూడా ఆ గురువు ద్వారానే మనం ఆధ్యాత్మిక ఉన్నతమైనటువంటి స్థితి పొందాలి, ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందాలి. మనం భగవంతుడికి దగ్గరగా చేరుకోవడానికి ఆ గురువు దారే సూచనలు మనం పొందాలి అని చెప్పేసి, రెండవది సహనాన్ని, దానినే సబూరి అని చెప్పేసి బాబా చెబుతూ ఉన్నాడు. బాబా కావాల్సింది కూడా ఈ యొక్క శ్రద్ధ, సబూరి అనేటువంటి రెండు విషయాలనే బాబా ప్రస్తావించాడు. అదేవిధంగా ఇవి ఉన్నప్పుడు మనకు అన్నీ కూడా లభిస్తాయి. ప్రధానంగా మానవ జీవితంలో సుఖ దుఃఖాలు, అలాగే కష్టాలు, ఆనందము, ఇట్లా అన్నీ మిళితమై ఉంటాయి. అంటే కొంత పగలు, కొంత చీకటిగా ఉన్నట్లుగా ప్రతి మనిషి కూడా పూర్తి ఆనందాన్ని అనుభవించలేడు. అదేవిధంగా పూర్తిగా ఆ యొక్క దుఃఖాన్ని, కష్టాన్ని కూడా మనం అనుభవించలేడు. ఏ మానవ జీవితంలో అయినా కష్ట సుఖాలు, సుఖము దుఃఖము రెండు కూడా సమానంగా ఉంటాయి. ఇవి రెండు కూడా జంట పక్షుల్లాగా ఉంటాయి. ఇవి రెండు కూడా రైలు పట్టాలలాగా సమాంతరంగా జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ జంట పక్షులు ఒకదానికొకటి రెండు లింక్ అయినట్టుగా కష్టము వెనక సుఖము ఉంటుంది, సుఖం వెనక కష్టం ఉంటుంది. అంటే మనిషి ఎప్పుడూ కూడా జీవితాంతం కష్టపడ్డు వాడికి సుఖం కూడా వస్తుంది. అదేవిధంగా మనిషి ఎప్పుడు కూడా సుఖంగా ఉండడు, వాడికి కూడా కష్టం వస్తుంది. అంటే కొన్నాళ్ళు కష్టము, కొన్నాళ్ళు సుఖము కూడా మనిషి జీవితంలో వాడి యొక్క ప్రారంధ కర్మానుసారం ఇవన్నీ కూడా ఏర్పడతాయి. బాబా ఈ విషయంలో అందువల్ల లౌకికమైనటువంటి అంశాల పట్ల ఏమాత్రము చరించక, లౌకికమైనటువంటి బాధల కష్టాల పట్ల మీరు బాధపడద్దు. మీకోసం నేను వచ్చాను, మిమ్మల్ని దర్శించడానికి వచ్చాను, మిమ్మల్ని ఉన్నతమైనటువంటి మార్గం చూపించడానికి నేను మానవ రూపంలో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని కాపాడటానికి, మీ ప్రేమను పొందడానికి, భగవంతుడి యొక్క ఉనికిని నేను చాటి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చానని చెప్పేసి బాబా అనేక సందర్భాల్లో అనేక సార్లు భక్తులకి ఆయన సందేశం ఇచ్చాడు. పైపించి ఆయన ఏమంటాడు, మీ కష్టాలు, బాధలు అన్నీ కూడా నా భుజాన వేయండి, నేను మోస్తాను, నేను బానిసటికే బానిసను, మీరేమి భయపడద్దు, డోంట్ వరీ, బీ హ్యాపీ, ఐ యామ్ హియర్, నో ఫియర్. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో బాధపడద్దు, నేను ఉన్నానని చెప్పేసి అంతా మనకి 100 రూపాయల బాండ్ మీద స్టాంప్ వేసి సంతకం పెట్టినట్టుగా అంత హామీని బాబా గారు మనకిచ్చారు. ఈ యొక్క కలియుగంలో ఇంత ప్రేమగా, ఇంత గ్యారంటీగా ఇచ్చేటటువంటి
మరి ఆరాధనామూర్తులు దైవం ఎవరన్నా ఉన్నారంటే అదో ఒక్క సాయిబాబానే. కాబట్టి కష్టాలు సుఖాలు కూడా మనిషి యొక్క వాడి యొక్క ఇంద్రియాలను బట్టే ఉంటాయి, కానీ వాస్తవంగా కష్టము సుఖం అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే పంచభూతాలన్నీ కూడా పెద్ద పెద్ద ధనవంతుడు కోటీశ్వరుడికి అతి సామాన్యమైనటువంటి పేదవాడికి కూడా సమానంగానే ఇస్తాయి. ఇప్పుడు గాలి ఉంది, కోటీశ్వరుడికి ఒక రకమైనటువంటి గాలి, పేదవాడికి ఒక గాలి ఇవ్వదు. నిప్పు ఉంది, కోటీశ్వరుడికే నేను నిప్పు వండుతాను, పేదవాడి ఇంట్లో నేను వండను అని చెప్పేసి అదే వందు. అదేవిధంగా నీరు నేను ధనవంతుడికి తాగడానికి ఉపయోగపడతాను, ఈ యొక్క పేదవాడికి నేను తాగకుండా ఉండనని చెప్పేసి ఆ నిప్పు చెప్పదు. అట్లానే భూమి కూడా అదేమంటది, నేను వాణ్యం వస్తాను వీడిని మొయ్యను అని చెప్పేసి అందు. అట్లానే ఆకాశంలో ఉన్నటువంటి వర్షం వాడి డబ్బులు నోటి మీద నేను పడతాను, వీడి మీద నేను పడను అని అనదు. అంటే పంచభూతాలకి లేనటువంటి ఈ తారతమ్యము మనిషికి మాత్రమే తారతమ్యాలు ఉన్నాయి. మనిషి తన లౌకికమైనటువంటి ఆలోచన ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఉదాహరణకి మనం ఒక గొప్ప రాజ్యంలో ఒక మహారాణి ఉంది. ఆ రాణి దగ్గర ఒక చిలకని పెంచుకోవాలని ఆ మహారాణి ముచ్చటపడింది. ఆవిడేం చేసింది, ఒక మహా బంగారమైనటువంటి రత్నాలు వజ్రాలతో కూడినటువంటి ఒక పంజరాన్ని తయారు చేసింది. ఒక మంచి గొప్ప చిలకని, ఒక అందమైన చిలకని తీసుకొచ్చి తన యొక్క అంతఃపురంలో, తన వరండాలో ఆ బంగార రత్నాలతో కూడినటువంటి పంజరంలో ఆ చిలకను ఉంచింది. ఆ చిలకకి కావలసినటువంటి అన్ని మధురమైనటువంటి భక్షాలు, తీపి అన్ని పదార్థాలు, అంటే చక్కటి దుంపలు, పళ్ళు, అనేక రకాల తీపి పదార్థాలన్నీ కూడా ఆ చిలకకి క్రమం తప్పకుండా అన్ని వేళల్లో అది అందిస్తూ ఆ చిలక పలుకుల ద్వారా ఆనందపడుతూ ఉంది ఆ మహారాణి. అయితే ఇక్కడ మనకు చిలక విషయంలో కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ చిలక ఏం చేస్తుంది, ఆ చిలక ప్రతిరోజు కూడా మహారాణి పెట్టినటువంటి అన్ని ఆహార పదార్థాలు అన్నీ తింటున్నాయి, అన్నీ బాగానే ఉంటుంది. ఆ చిలకకి పంజరం బయట కొంచెం మనకి వరండాలాగా ఉంది. ఆ వరండాలో బయట కనుక చూస్తే ప్రతిరోజు కూడా చాలా చిలకలు ఆ వరండా బయట ఎగురుకుంటూ కిలకిలకిలా అనుకుంటూ అవి పోతూ ఉన్నాయి. వాటిని చూస్తూ ఉంది. వాటిని చూస్తూ ఇది ఎలా అనుకుంటుందంటే, అరే బయట చూడు, ఆ చిలకలు చాలా అందంగా స్వేచ్ఛగా హాయిగా ఎగరిస్తూ ఉన్నాయి, వాటికి ఎక్కడ కావాలంటే అక్కడికి అవి వెళ్తున్నాయి, ఏ చెట్టు మీద కావాలంటే ఆ చెట్టు మీద వాళ్తున్నాయి, కావలసినటువంటి పదార్థాలు అన్నీ తింటున్నాయి, అవన్నీ కూడా ఫ్రెండ్షిప్గా హ్యాపీగా ఉంటున్నాయి. నాకేంటి ఈ కర్మ, ఈ యొక్క పంజరంలో ఈ ఇంట్లో ఇక్కడ బందీగానా ఉండి నాకేంటి కర్మ, నేను వాటిలాగా హాయిగా ఎగరలేకపోతున్నాను, వాటిలాగా స్వేచ్ఛగా నేను ఎగరించలేకపోతున్నాను, వాటిలాగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళలేకపోతున్నానని ఈ చిలక బాధపడుతూ ఉంది. అయితే అదే సమయంలో బయట ఉన్నటువంటి చిలకలు ఈ పంజరంలో ఉన్న చిలకను చూసి అవి కూడా బాధపడతా ఉన్నాయి. అవి ఎలా బాధపడుతున్నాయంటే, అరే మనకేంటి ఈ బాధ, ఎండ వాన రేయి పగలనక ప్రతిరోజు మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాలి, ఆహారం కోసం కుక్క తిరిగినట్టు నక్క తిరిగినట్టు తిరగాలి, చెట్ల మీద వాటి మీద వాలాలి, వర్షం ఏదన్నా వచ్చిందంటే గాలివాన వస్తే ఇబ్బంది పడాలి. కానీ ఈ చిలక రాణిగారి అంతఃపురంలో హాయిగా ఉంటుంది, వేళ కావలసినటువంటి అన్ని పదార్థాలు తింటుంది, పంజరం రత్నాలతో కూడినటువంటి ఇంట్లో ఉంటుంది, మధురమైనటువంటి భక్షాలు తింటుంది, ఆ చిలక జీవితమే హాయిగా ఉంది అని చెప్పేసి బయట ఉన్న చిలకలు అనుకుంటా ఉన్నాయి. ఈ పంజరంలో ఉన్న చిలకేంది, బయట ఉన్న చిలకలే హాయిగా ఉన్నాయి అనుకుంటుంది. అంటే ఇంత అనిపిస్తున్నటువంటి పంజరంలో ఉన్న చిలక బాధపడుతుంది, బయట ఉన్న చిలకలు బాధపడుతున్నాయి. లోపల ఉన్నటువంటి చిలక ఏంటంటే బయటికి వెళ్ళలేకపోయానని బాధపడుతున్నాయి. బయట ఉన్నటువంటి చిలకలి మనం ఆ పంజరంలో ఉంటే హాయిగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాయి. ఇది కేవలం మనస్సుకు సంబంధించినటువంటి అంశము. అంటే మనస్సు ఏ విధంగా గోచరిస్తే ఆ విధంగా అనిపిస్తున్నాయి. అంటే లోపల ఉన్న బయట ఉన్న డబ్బు ఉన్నా లేకపోయినా ఆనందం అనేది వాడి మనస్సుకి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా మనం ఇంకొక చిన్న కథ మనం చెప్పుకుంటే, ఒక షావుకారు ఒక ఊళ్ళో ఒక పెద్ద ఇల్లు ఉండేది. ఆయనకి 2-3 ఇళ్ళు ఉన్నాయి. ఒక ఇల్లు మంచి, అంటే 3 ఇల్లు ఉన్నాయి కదా, ఒక ఇల్లు మంచి రేటు ధర వచ్చింది. అంటే అనుకోకుండా అక్కడ రాజధాని ఆ ఊరికి దగ్గరగా రావడం వల్ల ఆ ఊరు ఆయన ఉంటున్నటువంటి ఇల్లు గొప్ప ధర పలికింది. చాలా మంది వచ్చి ఆ ఇల్లును తమకు అమ్మాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని షావుకారికి చెప్పడం జరిగింది. షావుకారు ఇంకా డబ్బులు వస్తాయని పేరాస్తో రేటు ఎక్కువ చెబుతా అట్లా కాలాన్ని ఎల్లబుస్తూ ఉన్నాడు.
అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఒక సంఘటన జరిగింది. అనుకోకుండా అక్కడ ఒకరోజు అగ్ని ప్రమాదం జరిగింది. ఆ బజార్లో ఆ ఇళ్ళన్నీ కూడా తగలబడిపోతా ఉన్నాయి. ప్రధానంగా షావుకారి ఇల్లు కూడా తగలబడిపోతా ఉంది. ఇక గబగబా ఎవరో చెప్పారు షావుకారుకు మీ ఇల్లు తగలబడిపోతుందని. ఆయన గబగబా వాళ్ళ కొడుకులతో వచ్చేసి చూస్తే పెద్ద లంకంత కొంప, అనేక రకాలైనటువంటి భవనంతో కూడిన ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమై తగలబడిపోతూ ఉంది. అది చూసి ఒక్కసారి షావుకారికి గుడ్డె బావురమంది, ఇట్టూరిచ్చాడు. అరే, ఇన్ని కోట్ల రూపాయలు అడిగినా కూడా నేను ఆ ఇల్లుని అమ్మలేకపోయాను, ఈ ఇల్లు ఇవాళ తగలబడిపోతుంది, నాకు ఇక శూన్యమే అని దిగులుతో విచారంతో ఒకసారి కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించినటువంటి పెద్ద కొడుకు ఏం చేశాడు, నాన్నగారు బాధపడకూడదని, నానా నువ్వేం బాధపడబాకు, ఆ ఇల్లు నేను నిన్ననే వేరే వాళ్ళకి ఇంకొకళ్ళకి అమ్మేశాను పెద్ద మంచి ధరకి అని చెప్పేసి ఆ కొడుకు అన్నాడు. ఎప్పుడైతే కొడుకు ఇల్లు అమ్మేశాడో అనగానే అమ్మయ్యా మనకి బాధ లేదు, ఇది కాలిపోయినా బాధ లేదు, మిగతా వాళ్ళు సంగతి మనకెందుకు, మనం సేవ్ అయ్యామని చెప్పేసి మళ్ళీ ఈ దుఃఖాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఆనందపడతాడు. అయితే పక్కనే ఉన్నటువంటి రెండో కొడుకు ఏం చేస్తాడంటే, వాడు ఊరుకోక నాన్న మరి ఇల్లు అమ్మితే మీరు సంతకం పెట్టాలి కదా, నువ్వు సంతకం పెట్టలేదు కాబట్టి ఇల్లు అన్నయ్య అమ్మాడని చెప్పేసి అబద్ధం ఆడుతున్నాడు ఏమో అని సందేహం వెలుగురుస్తాడు. ఎప్పుడైతే ఈ మాట అనగానే రెండో కొడుకు మళ్ళీ నిట్టూర్పుపడి మళ్ళీ లీలా అయిపోయి బాధపడి మళ్ళీ ఆయన విచారంలో ఉంటాడు. ఇది గమనించి మళ్ళీ పెద్ద కొడుకు అంటాడు, నానా నిజమే, నేను పూర్తిగా అమ్మితేనే కదా సంతకాలు ఎగ్రిమెంట్ అయ్యేది, నేను అందుకనే ముందుగానే భయాన తీసుకున్నాను, అంటే కొంత డబ్బులు పుచ్చుకున్నాను అన్ని మళ్ళీ తండ్రిని ఓదార్చే ప్రయత్నంలో ఈ మాట అంటాడు. ఎప్పుడైతే భయాన తీసుకున్నానో అన్నాడో మళ్ళీ ఈ దుఃఖం కాస్త ఆపేసి ఈ షావుకారు మళ్ళీ ఆనందంగా ఉండటం జరిగింది. ఈ రకంగా మరి ఇల్లు మనం భయాన డబ్బులకు అమ్మలేదన్నప్పుడు విచారము, అమ్మామనగానే ఆనందము కేవలం అతని యొక్క మనస్సు మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే భగవంతుడు ఈ ఇల్లు మనది కాదు, ఇది మనం ఎన్నో వాడము, ఇదే భూమి ఎన్నో తరాలని ఎంతో మందిని చూసి ఉంటుంది. కాబట్టి సుఖదుఖాలనేవి మనస్సుకు సంబంధించినవి, కేవలం అవి లౌకికమైనటువంటివి, ఆధ్యాత్మిక ప్రగతికి అవి ఎంత మాత్రమో అవరోధం కాదు. బాబా గారు అందుకనే అంటారు, ఏమంటారంటే సుఖదుఖాలని సమానంగా ఉండాలి, ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేయాలి, భగవంతుడిచ్చిన దానితో సంతృప్తి చెందాలి, భగవంతుడు మనల్ని ఎలా ఉంచితేనే అలా ఉండాలి, మనం అన్ని వేళల్లో కూడా మనం భగవంతుడిచ్చిన దానితో సంతృప్తి పడి భగవంతుడి మార్గాన్ని అనుసరించి ఆ భగవంతుడిని చేరుకునేందుకు మనం ప్రయత్నం చేయాలని బాబా మనకి మనలాంటి సాయి భక్తులకి అనేక సూచనలు సలహాలు ఇస్తూ ఆయన మనకి ఆధ్యాత్మిక ఉన్నత మార్గంలో ప్రయాణం చేయడానికి చక్కటి సూచనలు సలహాలు ఇచ్చి మనల్ని ఈ రకంగా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి సాయి బంధువులారా, మనందరం కూడా బాబా భక్తులుగా ఉండటం ధన్యమని మీకు తెలియజేస్తూ మరొక అంశంలో కలుద్దామని సెలవిస్తూ సర్వే జనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.